అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు ఒక సందర్భం వ్రాయబడింది. ఈ సందర్భాన్ని గురించి బహుశా 99% మంది క్రైస్తవులకి తెలియదు. మరొకసారి చెబుతున్నాను. లేవియకాండం 23వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భం చాలామంది క్రైస్తవులకి తెలియదు, తెలిసే అవకాశం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రస్తుత క్రైస్తవ సమాజానికి. ఎందుకంటే ఈరోజు మనం వేటినైతే దేవుని దగ్గర నుంచి ఆశిస్తున్నామో అలాంటి ప్రయోజనాలు ఈ సందర్భంలో లేవు కాబట్టి ఇలాంటి వాటిని అన్వేషించడం లేదు క్రైస్తవ సమాజం. క్రైస్తవులుగా మనమంతా చేసేటువంటి పని ఏంటంటే ఎక్కడ సమావేశం ఉన్నా సరే తప్పనిసరిగా బైబిల్ తెచ్చుకుంటాం కదా. మనం తెచ్చుకున్న బైబిల్ మనం మరలా ఇంటికి పట్టుకుని వెళ్తాం. ఇంతకీ దాని లోపల ఏముంది అన్నటువంటి ఆసక్తి మనకెప్పుడు రాదు. దాని లోపల ఏముంది అనేది మనకు చదవాలనిపించదు, ఎవరైనా చెప్పినా సరే వినాలనిపించదు. ఇది ఒక విధమైన జబ్బు, ఒక విధమైన తెగులు. కొంతమంది పిల్లలు ఉంటారు, బుద్ధి మాంద్యం అంటారు. ఏంటి బుద్ధి మాంద్యం అంటే వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటారు, ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటారు, ఆడుకోరు, అందరితో కలవరు, మోసుగా ఉంటారు. అలాంటి పిల్లలు పుట్టారనుకో మీకు, నా బిడ్డ ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాడు అని సంబరపడతారా? చలాకీగా ఉండాలి కదా. చిన్నపిల్లలు ఏం చేస్తారు అంటే ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తారు తల్లిదండ్రులు, అదేంటి ఇదేంటి. మనం మన బిడ్డలను ఎక్కడికైనా తీసుకుని వెళ్తే ప్రశ్నిస్తారా లేదా? ప్రశ్నించకపోతే ఒక కొత్త విషయాన్ని చూసినప్పుడు ప్రశ్న రావాలి, అదేంటి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి రావాలి. అలా ఆసక్తి లేనప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవడానికి బ్రతికినా ఒకటే, చనిపోయినా ఒకటే. శవానికి దేన్ని తెలుసుకోవాలని ఉండదు. బ్రతికి ఉన్న మనం మాత్రమే ప్రతిదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది సజీవుల లక్షణం కదా. ఆదికాండం మొదటి అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు ఈ 1021 పేజీల ఈ బైబిల్లో ఎన్నో సందర్భాలు, మనకు ఎన్ని సందర్భాలు తెలుసు అంటే ఏమో. మనమే కొనుక్కున్నాం బైబిల్ని, ఎవరో బలవంతంగా మనకి ఇవ్వలే. కానీ అందులో ఉన్నటువంటి సందర్భాలని తెలుసుకోవాలని ఎందుకు మనకు లేదు? ఇది పెద్ద ప్రశ్న. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీడియోలు ఉంటాయి కదా. ఏదైనా ఒక థంబ్నెయిల్ అన్నది కొంచెం అట్రాక్టివ్గా కనిపించింది అనుకో, వెంటనే నొక్కేస్తాం ఏముంది లోపల అని కదా. లేదు మన ఇంటిలో ఒక గిఫ్ట్ బాక్స్ వచ్చిందనుకోండి, వెంటనే ఓపెన్ చేస్తాం ఏముంది లోపల అని. లోపల ఏముంది అని తెలియకుండా అక్కడే ఉంచితే మనకి బుద్ధి మాంద్యం ఉన్నట్టు, దేని మీద ఆసక్తి లేనట్టు. ఈ బైబిల్ లోపల ఏముంది, అనేటువంటి ఆసక్తి లేదు కాబట్టి బైబిల్లో చాలా మట్టుకు మనం మోస్తూ ఉన్నా సరే వాటికి నిజమైన అర్థాలు ఏంటో తెలియకుండా మిగిలిపోయాయి. లేవియకాండం 23వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు
ఒక పండుగను గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ లేవికాండం 23వ అధ్యాయంలో మొత్తం 7 పండుగలను గురించి దేవుడు వివరించాడు. అంటే 7 సందర్భాల్లో ఇశ్రాయేలీలు కూడుకోవాలి, తప్పనిసరిగా సమాజంగా కూడుకోవాలి. అలా యెహోవా మాట చొప్పున కూడుకున్నప్పుడు గతంలో వారిని దేవుడు ఎలా విమోచించాడు ఐగుప్తు దేశం నుంచి, వారి బానిసత్వం నుండి అన్నదాన్ని స్మరించుకున్నప్పుడు వారి భవిష్యత్తు దేవునికి అనుగుణంగా ఉంటుంది. దేవుని అధికారం కిందనే వారి భవిష్యత్తు ఉంటుంది. దేవుని నడిపింపులోనే వాళ్ళు బ్రతుకుతారు. ఎప్పుడైతే దేవుడు నియమించినటువంటి నియామక కాలంలో కూడుకోరో దేవుని యందు భయభక్తులు వారికి అబ్బవు. అలా 7 పండుగల్ని దేవుడే ఇచ్చాడు. 7 పండుగల్ని మీరు తప్పనిసరిగా కూడుకోవాలని దేవుడే ఇచ్చాడు. అందులో 5వ పండుగ 23వ వచనం నుంచి, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. మీకేం అర్థం కాలేదు కదా? ఎందుకంటే ఎప్పుడు ఈ సందర్భాన్ని చదివి ఉండరు. ఈ మందిరం కట్టి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిందని మీ పాస్టర్ గారు చెప్పారు. అంతేనా? 60 70. ఈ 60 సంవత్సరాల్లో ఈ వచనాన్ని ఈ వేదిక మీద ఎవరు చదివి ఉండరు. ఇక్కడే కాదు, గత 100 సంవత్సరాల నుంచి మన క్రైస్తవ్యంలో ఎవరు చదివి ఉండరు. ఎందుకంటే అందులో ఏమీ లేదు మనకు కావాల్సింది. పిల్లలు పుడతారనో, ఉద్యోగాలు వస్తాయనో, కలిసి వస్తుందనో, ఆరోగ్యం బాగుంటుందనో, అప్పులు తీరుతాయనో ఇలాంటి సందర్భం లేదు అందులో. మరి ఎందుకు చదువుకోవాలి మనం దాన్ని? సంఖ్యాకాండము 29వ అధ్యాయం మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, లేవియకాండం 23వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. దానినే విస్తరించి వ్రాస్తున్నాడు ఇక్కడ. అక్కడ 2 వచనాలతో సరిపెట్టాడు, ఇక్కడ విస్తరిస్తున్నాడు. ఏంటి? 7వ నెల మొదటి తేదీన, అక్కడ కూడా అదే కదా ఉన్నది, 7వ నెల మొదటి తేదీ. ఇక్కడ కూడా 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఎలా కూడాలి? పరిశుద్ధ సంఘముగా. పరిశుద్ధ సంఘం అంటే ఏంటి? ఇంతకీ పరిశుద్ధుడైన దేవుడు చెప్పినటువంటి రోజున కూడేదాన్ని పరిశుద్ధ సంఘం అంటారు. పరిశుద్ధుడైన దేవుడు చెప్పినటువంటి రోజున కూడేదాన్ని పరిశుద్ధ సంఘం అని అంటారు. పరిశుద్ధంగా కూడాలి, దేవుడు చెప్పినటువంటి విధానంలో చేరి రావాలి. కర్నూల్లో వస్తూ ఉంటే ఇటువైపు డివైడర్కి అటువైపు డివైడర్కి ప్రతి సర్కిల్లోనూ ఒక పోస్టర్ పదే పదే కనిపిస్తుంది. ఏంటది? ఒక ఆయన గోనె పట్టు వేసుకొని బూడిద పోసుకొని, ఏం పోస్టర్ అది? మహాప్రార్థన చిన్న అక్షరాలతో కింద ఇంకొకటి ఉంది, పండుగ అని. ఏంటంటే బూడిద పోసుకుంటుంది. ఒకవేళ బూడిద పోసుకునేది పండుగ అయితే మరి కాటికాపరులు రోజు చేస్తారు కదా. కాటికాపరులు, మాంత్రికులు వీళ్ళు రోజు చేస్తారు కదా. ఒకవేళ బూడిద పోసుకునేదే కనుక మహాప్రార్థన పండుగ అయితే చలికాలంలో ప్రతి కుక్క చేస్తుంది కదా. చలికాలంలో ప్రతి కుక్క పోయిలో దొరుకుతాయా? అంటే కుక్కలు మహాప్రార్థన పండుగ చేస్తున్నాయా?
బైబిల్ చదివితే అజ్ఞానపు పొరలు రాలిపోతాయి. పరిశుద్ధ సంఘపు దినం పరిశుద్ధ సంఘముగా కూడాలంటే ఆ దినాన్ని పరిశుద్ధుడైన దేవుడు నిర్ణయించి ఉండాలి. ఎవరు నిర్ణయించి ఉండాలి? పరిశుద్ధుడైన దేవుడు నిర్ణయించిన రోజును కూడితే దాన్ని పరిశుద్ధ సంఘం అంటాం. మనకిష్టం వచ్చిన రోజు కాదు. ఏం పండుగ ఇది? మహాప్రార్థన పండుగ. ఏం పండుగ ఇది? 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములను కాక మీరు నిర్దోషమైన ఏడాది వగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి. ప్రతి కోడెదూడతో తూములో 3 10వ వంతులను, పొట్టేలకు 2వ 10వ వంతులను, 7 గొర్రె పిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 7వ నెల మొదటి తేదీన ఇశ్రాయేలీలు చేయవలసినటువంటి సంస్కారాలు ఇవన్నీ పాటించాలి. ఎందుకంట? మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై, చివరి వచనంలో చివరి లైన్లో మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను. పైన దహన బలి అని ఉంటుంది. ప్రారంభంలో దహన బలి, చివరికి వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్తం, పాప పరిహారార్థ బలి. ఈ 7వ నెలని ఏమంటారు అంటే జూయిష్ న్యూ ఇయర్ అని పిలుస్తారు. యూదుల నూతన సంవత్సరం అంటారు దీన్ని. మనం జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం అంటాం కదా, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పుకుంటాం కదా. యూదులకి నూతన సంవత్సరం ఎప్పుడు అంటే 7వ నెల మొదటి తారీఖు. మనం నూతన సంవత్సరం రోజున ఏం చేస్తాం? 31వ తారీఖు రాత్రి 11 గంటల నుంచి ప్రారంభిస్తాం. అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ దగ్గర నుంచి ప్రారంభించి 12 గంటలప్పటి నుంచి హ్యాపీ న్యూ ఇయర్తో ఆ రోజంతా మెసేజ్లు పెట్టడమే. తెల్లవారి 6 గంటల దాకా మెసేజ్లు పెట్టి 6 గంటలకు నిద్రపోతాం కదా, ఏదో సాధించినట్టుగా. ఇక వయసులో ఉన్నటువంటి పిల్లలు అయితే ఒక బైక్ తీసుకొని వీధిలోకి వచ్చి సైలెన్సర్ బీకేస్తారు. ఎందుకని? సైలెన్సర్ పెడితే కనుక వీధిలో ఎవరో పోతున్నారని తెలియదు కదా. సైలెన్సర్ బీకేసి పెద్ద పెద్ద శబ్దాలతో రైడ్ చేస్తూ ఉంటారు. ఇక త్రాగుతారు, గెంతుతారు, గేమ్స్ అంటారు, పోటీలు అంటారు, ఏంటంటో. ఎంతమంది చనిపోతారో, ఎంతమంది కాళ్ళు చేతులు వెరగొట్టుకుంటారో. మొత్తానికి అదొక మత్తు కదా. ఇంతకీ కొత్త సంవత్సరం వస్తే మనకొచ్చిన ముచ్చట ఏంటి? మనకొచ్చిన ఆనందం ఏంటి? ఏమో ఆ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చేసుకున్నారు, మనం చేసుకోకపోతే బాగుంటుందో చెప్పు. మనం చేసుకునేటువంటి పండుగలు కానీ, మనం ఆచరించేటువంటి విధానాలు కానీ ఇరుగు పొరుగు వారిని చూసి అనుసరిస్తున్నవే తప్ప దేవుడు చెప్పినవి కాదు. జనవరి 1వ తారీఖు అన్నది నూతన సంవత్సరం. దేనికి? ఏమో. ఎవరు ప్రారంభించారు? ఏమో. మనకేంటి ఉపయోగం? ఏమో. మరి ఎందుకు చేస్తున్నారు? చేయాలి కదండి, అంతే. అయితే యూదులకి నూతన సంవత్సరం అంటే అర్థం లేనిది కాదు, ఉద్దేశం లేనిది కాదు. యూదులు సంవత్సరాన్ని రెండింటిగా విడగొట్టుకుంటారు. ఒక సంవత్సరాన్ని 2 సంవత్సరాలుగా భావిస్తారు వాళ్ళు. ఒకటి అగ్రికల్చరల్ ఇయర్, ఇంకొకటి రిలీజియస్ ఇయర్ అని పిలుస్తారు. అగ్రికల్చరల్ అండ్ రిలీజియస్ ఇయర్ అని పిలుస్తారు. సంవత్సరాన్ని 2 భాగాలుగా విడగొట్టుకుంటారు. అగ్రికల్చరల్ ఇయర్లో ఏం చేస్తారా అంటే ఆ వచ్చిన పంటను బట్టి దేవుని స్తుతిస్తారు.
అగ్రికల్చరల్ ఇయర్లో వచ్చేటువంటి ఆ పంట కాలంలో వచ్చేటువంటి ఆ పండుగల్లో పంటను బట్టి దేవుని స్తుతిస్తారు. రిలీజియస్ ఇయర్లో పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి స్మరించుకుంటారు, దేవుని సన్నిధికి వస్తారు. అంటే మొత్తంగా దేవుడు ఏర్పాటు చేసిన ఏ పండుగ కూడా యూదులు తిని త్రాగి గెంతడానికి అనుమతి లేదు. పండుగ అంటే ఏంటంటే కడుపు నిండా తినడం, త్రాగడం, మనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం కదా. కానీ యూదుల సంస్కృతిలో పండుగ అంటే విచ్చలవిడిగా తిరగడం కాదు, ఒక ఉద్దేశం ఉంటుంది. మన భారతదేశంలో కానీ మిగిలినటువంటి దేశాల్లో కానీ మిగిలినటువంటి సంస్కృతులు కానీ పండుగ అంటే వాళ్ళ పెద్దలు నిర్ణయించి ఉంటారు, వాళ్ళ సంస్కృతిలో ఎవరో దాన్ని ఏర్పాటు చేస్తుంటారు. కానీ యూదుల సంస్కృతిలోనికి వెళ్తే ప్రతిదీ దేవుడు నిర్ణయించాడు, ప్రతి తారీఖుని దేవుడు నిర్ణయించాడు, ప్రతి దాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ రోజు ఏం చేయాలో కూడా దేవుడే చెప్పాడు. యూదులకు ఇవ్వలే, ఇది పండుగ మీకు ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని చెప్పలే, ఇలానే చేయాలి. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఎన్ని పొట్టేళ్ళని ఇవ్వాలి, ఎన్ని మేకపోతులను ఇవ్వాలి, ఎన్ని కోడిదెవడలను ఇవ్వాలి, ఎంత గోధుమ పిండి, ఎంత నూనె, ఎంత ద్రాక్షరసం అని లెక్క వేసి చెప్పాడు. అది పావా, ముప్పావా, ఏడాది వయసు ఉండదా, లేకపోతే పెద్దదా, మగదా, ఆడదా, ప్రతిదాన్ని కూడా ఆయన చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే చేయాలి. అలా చేసినప్పుడే దాన్ని పరిశుద్ధ సంఘం అని పిలుస్తారు. పరిశుద్ధంగా పండుగను ఆచరించడం అంటారు. మనకిష్టం వచ్చిన రోజు నిర్ణయించుకొని మనకిష్టం వచ్చిన పద్ధతులు పెట్టుకొని, మా రాయలసీమలో ఒక శాల ఉంది, పశువుల శాల లాంటిదే ఇంచుమించు. అది అక్కడ ఒక పండుగ ఉంది. ఏం పండుగ తెలుసా? రెండవ రాకడ పండుగ. ఏం పండుగ అంట? రెండవ రాకడ పండుగ. సరే ఏం చేస్తారబ్బా అని ఓపెన్ చేస్తే పైన తమ్ముళ్ళు పెద్దగా ఉంది, రెండవ రాకడ పండుగ అని. ఎక్కడ చూడలేదురా నాయన, చూద్దామని నొక్కితే లోపల ఏంటో తెలుసా? కొన్ని వేల మంది వచ్చారు ఆ రోజు. వచ్చేవాళ్ళు బైబిల్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఖచ్చితంగా స్వీట్లు పట్టుకొచ్చారు, పెద్ద పెద్ద ప్లేట్లలో స్వీట్లు. చర్చిలోనికి ఒకదాన్ని తీసుకొని రావాలంటే పోటీ బాగుంటుంది కదా. ఎంత గతి లేని వాళ్ళమైనా సరే వాళ్ళకి ఏమాత్రం తీసిపోకూడదు అనేది ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. పోటీ పెడితే మనం తగ్గము కదా. అలా ఒకరికి మించి ఒకరు, ఒకరికి మించి ఒకరు, ఒకరికి మించి ఒకరు గంపల్లోనూ, ప్లేట్లలోనూ, కవర్లలోనూ రకరకాల స్వీట్లు తీసుకొచ్చారు. అన్నీ తీసుకొచ్చి వేదిక మీద ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అవి పేర్చడానికి గంట పైన పట్టింది. ఈ గంట సమయంలో ఒక 4-5 పాటలు పాడారు. అంటే దేవుని స్తుతించడానికి కాదు, అవి పేర్చడానికి. ఈరోజు మనం పాటలు ఎందుకు పాడతాం? మీ అన్న పాట పాడాడు, 4-5 పాటలు పాడాడు. ఎందుకంటే మీరు వచ్చేంతవరకు టైంపాస్ కోసం. అన్ని పాటలు పాడితే కానీ మీరు రారు కదా. అంటే దేవుని స్తుతించడానికి కాదు, మిమ్మల్ని రప్పించడానికి. మీరు వచ్చి పాడారు ఎందుకని? మేము వచ్చామని. అంతేగాని దేవుని స్తుతించడానికి కాదు కదా. మనకంటూ ఒక పద్ధతి, ఒక సమయం, ఒక క్రమశిక్షణ ఏమీ లేవు కదా. ఎందుకు వస్తాం చర్చికి? చచ్చిపోయినప్పుడు పెట్టిలో శ్మశానాన్ని పంపించడానికి, ఒక సభ్యత్వం కోసం కదా. ఇంత మించిన పెద్ద ఉద్దేశం ఏమైనా ఉందా మనకి? మీకేమో నాకు తెలియదు, కానీ నా చర్చికి వచ్చేవాళ్ళు చాలా మట్టుకు అలానే వస్తారు. ఎందుకని? చనిపోయినప్పుడు ఈ హైందవ సంప్రదాయాలు కనుక ఉంటే రకరకాల ఆచారాలు, సంవత్సరాల తరబడి ఒక్కో ఆచారం చేయాలంటే కొన్ని వేలు ఖర్చు. వాళ్ళకు బట్టలు పెట్టాలి, వీళ్ళకి బట్టలు పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏంటంటే ఉంటాయి కదా. అదే చర్చికి వచ్చామనుకో, చర్చిలో పోయామనుకో, ఏ సంప్రదాయాలు పెట్టులో పెట్టి పాతి పెట్టేయడం అంతే, సులభంగా ఉంటుంది కదా. అందుకని చాలామంది చర్చికి వస్తారు. నేనేం చెప్తున్నాను అంటే, ఈ స్వీట్లన్నీ పేర్చడానికి 5 పాటలు, దేవుని స్తుతించడానికి కాదు. మనం పాడుతున్న పాటలు కూడా దేవుని స్తుతించడానికి కాదు. అన్నీ పేర్చిన తర్వాత ప్రార్థన ఏంటో తెలుసా? యేసు ప్రభువా, ఈ స్వీట్లన్నింటినీ స్వీకరించు నాయనా అని ప్రార్థన. పరలోకంలో స్వీట్లు ఉంటాయా? ఉండవు కదా. పరలోకంలో బేకరీ ఉండదు, స్వీట్లు ఉండవు. కాబట్టి ఈ స్వీట్లన్నీ యేసు ప్రభు స్వీకరించాలంట.
అలా గట్టిగా తినకపోతే కొడతాననేటట్టుగా బెదిరించినట్టుగా ప్రార్థన చేసి, తర్వాత వీళ్ళు తెచ్చిన స్వీట్లని ఇలా మార్చి ఒకరి స్వీట్లు ఒకరికి ఇచ్చి అందరూ తిని సంతోషించారు. నా చిన్నతనంలో గంగాలమ్మకి జాతర జరిపేవాళ్ళు. చల్లా అని మీకు తెలుసా? చల్లా అని అందరూ నెత్తి మీద తీసుకుని వెళ్తారు, భోజనాన్ని వంటకాలు తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ కలబోసి అందరికి పంచుతారు. అదో వెరైటీ టేస్ట్ వస్తుంది. మనం తీసుకువెళ్ళింది ఒకలాంటి టేస్ట్ ఉంటుంది, పక్కన వాళ్ళది ఒకలాంటి టేస్ట్, అన్నీ కలిపి పెడితే. అంటే గంగాలమ్మ జాతరని చర్చిలోకి పట్టుకొచ్చి దానికి రెండవ రాకడ పండుగ అని పేరు పెట్టారు. ఎవరు పెట్టిన పండుగ? ఎవరి కోసం పండుగ? ఎవరైనా ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. ప్రశ్నించబో ఏమంటారు తెలుసా? ఆయనకు తెలియంది ఏంటి? ఆయనకు తెలియంది మాకేం తెలుసండి. సరే, అలాగే ఉండాలి కదా. తెలిసి నేను చెప్తున్నా కదా, మరలా నా మాట వింటారా? మరలా నా మాట వినరు, మరలా ఫోన్ చేస్తారు. ఆయన్ని ఎందుకు అంటున్నావని. మీరేమన్నారు? ఆయనకు తెలియంది మాకు తెలుసా అన్నారు. అలాగే ఉండండి, ఇక మాట్లాడొద్దు. నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు. మీకు అర్థమవుతుందా? దేవుడు ప్రతిదాన్ని కొలతతో సహా చెప్పాడు. ఏ జంతువు, ఎంత వయసు, ఎలా చేయాలి, ప్రతిదాన్ని చెప్పాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడమే. మన సొంత అభిప్రాయాలు, సొంత పద్ధతులు దేవుని సన్నిధిలో చేయకూడదు. నాదాబు, అబీహు అనేటువంటి అహరోను పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు యెహోవా ఆజ్ఞాపించని అన్యాగ్నిని దేవుని బలిపీఠం మీద తీసుకుని వెళ్తే ఏమైంది? ఆకాశం నుండి అగ్ని వచ్చి వారిద్దరిని దహించి వేసింది. అంటే తీసుకుని వెళ్ళకూడదా? ఒక పశువుని దహించడానికి ఏ అగ్ని అయితే ఏముంది? అగ్గే కదా. నేను చెప్పింది చెప్పినట్టుగా జరగాలి. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, దేవుడు కొన్ని నియామక కాలాలు నియమించాడు. ఆ నియామక కాలాల్లో ఎలా వాటిని ఆచరించాలో కూడా చెప్పాడు. కొలతతో సహా చెప్పాడు ఆయన. చూడండి, 2వ వచనం చదువుతున్నాను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. ఆ రోజు ఏం చేయాలంట? జీవనోపాధి సంబంధమైన ఏ పనులు చేయకూడదు. మీరు పల్లెటూరు కదా, మరి ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే ఏం చేస్తారు అంటే, చర్చ్ 10 గంటలకు అనుకోండి, ఉదయాన్నే 6 గంటలకు పొలానికి వెళ్ళిపోతారు. పొలానికి వెళ్ళిపోయి నీళ్లు కట్టుకొని పాదులు తీసి అక్కడ కలుపు తీసి 9:30కి ఇంటికి వస్తారు. హడావుడిగా స్నానం చేసి బట్టలు వేసుకొని హుటాహుటిన చర్చికి వచ్చి కూర్చుంటారు. 10 గంటలు 10:30 అవుతుంది. లేదు, ఒక్కోసారి 11:30 కూడా అవుతుంది. దేవుడు ఏమైనా కొడతాడా? లేదు కదా. కానుక సమయానికి వస్తే పాస్టర్ ఖుష్ అయిపోతాడు. అంతేనా? ఎక్కడైనా తిరుగు, ఏ సమయానికి రావాలి? కానుక వేసే సమయానికి కనిపిస్తే ఖుష్. ఎంత ఆనందంగా ఉంటుంది కదా. దేవుడు అంటున్నాడు, ఆ రోజు జీవనోపాధి సంబంధమైన ఏ పని చేయకూడదు. ఇదిగో అలా వెళ్ళి మోటార్ వేసి ఇలా వచ్చేస్తా. మీరు పొలానికి వెళ్తారా? మోటార్ కరెంట్ ఉంటుంది, అది ఒక్కో రోజు ఒకలాగా ఉంటుంది కదా. అలా వెళ్ళి ఇలా మోటార్ వేసి అలా 2 చెట్లు నీళ్లు కట్టి వచ్చేస్తాను అనకూడదంట. ఆ రోజు ఏ పని పెట్టుకోకూడదంట. మనసంతా దేవుని మీదనే ఏకాగ్రతగా కేంద్రీకరించాలంట. జీవనోపాధి సంబంధమైన ఏ పని పెట్టుకోకూడదు. విశ్రాంతి దినానికి సంబంధించి దేవుడు అంటాడు, నీ దాసి కానీ, నీ దాసుడు కానీ, నీ ఇంట్లో గాడిద కానీ, ఎద్దు కానీ, నీ పరదేశి కానీ ఎవరు పని చేయకూడదు. విశ్రాంతి అంతే. మరి తినడానికి ప్రశ్న అదే కదా. దేవుడు ఎన్నో చెప్తాడు, అవన్నీ చేస్తే తినడానికి చేసి చూడు, దాన్ని అనుభవించాలా, చెప్పడం కాదు. దేవుడు అరణ్య యాత్రలో సోమవారం నుంచి శుక్రవారం దాకా, ఆదివారం నుండి శుక్రవారం దాకా ప్రతిరోజు ఉదయాన్నే మన్నా కురిపించాడు. ఆదివారం మన్నా కురిసింది,
దాన్ని కూర్చుకోవాలి, దాన్ని రొట్టెలు చేసుకోవాలి, తినాలి. సాయంకాలానికి అయిపోవాలి. అది లేదు, రేపు మన్నా కురుస్తుందో లేదో అనేటువంటి ఆలోచనతో ఏ రోజుది ఆ రోజునే తింటే ఎలా అనేటువంటి అతి జాగ్రత్తతో కొంచెం పక్కన దాచిపెట్టుకున్నాం అనుకో, మరుసటి రోజుకి అది కుళ్ళిపోతుందంట. అంటే ఒక్కరోజే దాని ఆయు పరిమాణం మరుసటి రోజుకి కుళ్ళిపోతుంది. అంతే కదా. శుక్రవారం ఉదయాన్నే మన్నా కురుస్తుంది. ఆ రోజు రెండింతలు కూర్చుకోవాలా. సాయంకాలం దాకా ఈరోజు తినాల్సింది తినాలా, మిగిలిన దాన్ని పక్కన పెట్టుకోవాలా. రేపు ఉదయాన్నే కుళ్ళిపోతుంది, ఫ్రెష్గానే ఉంటుంది. అదేంటి, ఆదివారం సాయంకాలం కుళ్ళిపోయింది, సోమవారం సాయంకాలం దాటిన తర్వాత కుళ్ళిపోయింది, ఈ శుక్రవారం ఏంటి కుళ్ళిపోవట్లేదు? ఈ శనివారం విశ్రాంతి దినం కదా, మీరు కనీసం కూర్చుకోవడానికి కూడా బయటికి వెళ్ళకూడదు, మీ ఇల్లు దాటి బయటికి రాకూడదు, విశ్రాంతిగా ఉండాలి అనేదానికి ముందు రోజే ఇచ్చాడు ఆయన. తర్వాత రోజు కాదు, ముందు రోజే ఇచ్చాడు. ముందు రోజే రొట్టెలు చేసుకోండి. దేవుడు విశ్రాంతి తీసుకోండి అంటే విశ్రాంతి, అంతే. మరి ఎలా తినడం, ఎలా మేము ఎలా బ్రతకాలి, ఈ ప్రశ్నలు రాకూడదు. ఒక్క పూట తినకపోతే చచ్చిపోతామా? ఒక్క పూట తినకపోతే చనిపోతామని చెప్పండి. లేదు కదా. దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టు చేసి చూడు, అది ఎలాగుంటుందో అది నీకు అర్థమవుతుంది. ప్రతి 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి. 7వ సంవత్సరం పంట పెట్టకూడదు. మరి తిండి 6వ సంవత్సరానికి 7వ సంవత్సరానికి 8వ సంవత్సరం పంట వచ్చేంత వరకు ధాన్యాన్ని 6వ సంవత్సరాన్ని ఇస్తా, బైబిల్లో ఉంది. మరి మిగిలిన సంవత్సరాలు ప్రభు అంటే ఆ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఇస్తా. 6వ సంవత్సరానికి ఇస్తాను. 7వ సంవత్సరం విశ్రాంతి కదా, ఆ విశ్రాంతి అంతట్లో తినేదానికి ఇస్తాను. 8వ సంవత్సరం ప్రారంభమైన తర్వాత పంట పెట్టి, పంట రావాలంటే 3 నెలలు 4 నెలలు పడుతుంది కదా, ఆ పంట వచ్చేంత వరకు పాత ధాన్యాన్ని మీరు తినేటట్టుగా అంత ఇస్తా. ఒకవేళ నా మనసులో ఈ 6వ సంవత్సరం పంట పెడదాం, 7వ సంవత్సరం అందరూ విశ్రాంతిగా ఉంటారు, ఆ సమయంలో నేను పంట పెడతాను అనే బుద్ధితో 6వ సంవత్సరం విత్తనం పెట్టాను అనుకో, 6వ సంవత్సరం పంట కూడా రాదు. అర్థమైందా? బంగారు బాతుగుడ్డు కథ తెలుసా మీకు? ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుందంట. ఎన్ని రోజులని ఒక్కో గుడ్డు అమ్ముకోవాలి, రోజుకొకటి పెడుతుందంటే లోపల ఎన్ని ఉంటాయో అని కోసాడంట. ఎన్నున్నాయి లోపల? ఒక్కటే ఉంది. పోయి ఆ బంగారు బాతుని చేజేతులారా చంపేసుకుంటే. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే మనం నమ్మదగిన వారిని కానప్పటికీ ఆయన నమ్మదగినవాడు, ఇస్తాడంతే. అందులో ప్రశ్నార్థకం లేదు. ఇస్తాడు అంతే. ఎప్పుడు ఇస్తాడు? 7వ సంవత్సరం దాటిన తర్వాత కాదు, 6వ సంవత్సరమే ఇస్తాడు. ఎందుకు పండుతుంది అంత పంట? అంత పంట 6వ సంవత్సరం పండాలని భూమికి ఎవరు చెప్పారు? భూమిని చేసింది ఎవరు? కొన్ని విషయాలు మనం పైన ఆలోచించి అలా వెళ్తున్నాం, కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడం ప్రారంభించండి, తర్వాత చూడండి, అది మీరు అనుభవించాలంతే. ఎందుకు నేను ఇంతవరకు చెప్పాను అంటే, దేవుడు నియమించిన రోజు ఎలా ప్రవర్తించాలి అనే దాన్ని కూడా ఆయన చెప్పాడు, వేటిని అర్పించాలని కూడా ఆయన చెప్పాడు, దేనికోసం అర్పించాలో కూడా చెప్పాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. ప్రతి 7వ నెల 1వ తారీఖు పరిశుద్ధ సంఘముగా కూడాలి. అది విశ్రాంతి దినము. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే హెడ్ ఆఫ్ ది ఇయర్ అని పిలుస్తారు. హెడ్ ఆఫ్ ది ఇయర్, సంవత్సరానికి తలమానికమైనటువంటి రోజు అది. రోష్ హసనా అని పిలుస్తారు. రోష్ హసనా అంటే నూతన సంవత్సరం. ఎవరికి? యూదులకి. ఇంతకీ ఆ రోజు దేనికి వాళ్ళు కూడుకోవాలి, దేన్ని స్మరించుకోవాలి, ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆ రోజుని?
మీరు ఇప్పుడు చెప్పిన ఇదంతా కూడా లేవికాండం 23వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం చూస్తే 100 సార్లు చదివినా మీకు అక్కడ కనిపించదు. మీకు తెలిసినటువంటి పాస్టర్లు ఉంటారు కదా, ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మీకు తెలిసిన ఎవరైనా పాస్టర్ ఉంటే ఫోన్ చేసి, పాస్టర్ గారండి నాకు చిన్న సందేహం వచ్చింది అని ఈ సందర్భాన్ని అడగండి, ఇదేంటి అని. ఖచ్చితంగా తెలియదు ఆయనకి. నేను వారిని వెక్కిరించటంలే, బాధపడుతున్నా, ఎందుకు తెలియదు అని. మీ పిల్లలు మీరు వేలు పెట్టి స్కూల్ పంపిస్తారు కదా బాగా చదవాలని. మీ పిల్లలు ఒక ప్రశ్నను తీసుకొని ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది నాకు సందేహం అంటే ఆయన తలగూకొని ఇదేంటో నాకు తెలియదే అన్నాడు అనుకో, మంచి టీచరేనా? అలా తలగొక్కకూడదా? ఒకవేళ అలా తలగొక్కున్నాడు అనుకో, ఆ టీచర్ దగ్గరికి పంపిస్తారా? ఆ టీచర్ మీద పిల్లాడికి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? కానీ ఈరోజు పాస్టర్ దగ్గరికి పలానా సందేహం అని వెళ్ళండి, తలగొక్కుంటారు అంతే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎక్కువ శాతం మంది. ఎందుకంటే ఈరోజు వేదిక మీద నుంచి వాక్యాన్ని కాదు కింద కూర్చున్న వ్యక్తులు ఆశిస్తూ ఉన్నది ఎంటర్టైన్మెంట్ని, టైంపాస్ని. అన్న ఒక గంట అక్కడ నిలవబడన్నా, నువ్వు జోక్ చెప్తావు, సాక్ష్యం చెప్తావు, కథ చెప్తావు, మీ పక్కింటోళ్ళ స్టోరీ చెప్తావు, మాకు వద్దన్నా. ఒక గంట ఎంటర్టైన్ చేయి, అప్పటికి 12 గంటలు అవుతుంది. ఆ తర్వాత ఒక పాట పాడుకొని కానుక వేసి వెళ్ళిపోదామన్నా, అంతే. ఇక్కడి నుంచి వాక్యాన్ని ఎక్స్పెక్ట్ చేయటం లేదు కాబట్టి వాళ్ళు కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను స్కూల్లో పిల్లలకి చదువు చెప్పేటప్పుడు 6th క్లాస్లో 2 సెక్షన్లు ఉండేటివి, 3 ఉండేటివి. ఏబిసి అనుకుందాం కాసేపు. ఏ అంటే అందులో మెరిట్స్ ఉంటారు, వాళ్ళు ఐఐటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వీళ్ళ చదువుతో పాటు ఐఐటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ సిలబస్ను 6వ తరగతిలో చదువుతుంటారు. వీళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు. బి సెక్షన్ బి, వీళ్ళు ఆ 6వ తరగతి పుస్తకాలని క్షుణ్ణంగా చదువుతూ ఉంటారు. సెక్షన్ సి, ఇంటి దగ్గర ఆడుకుందామంటే ఈ గయ్యాలి గంగమ్మ ఉంటుంది కదా, అమ్మ అనవసరంగా బడికి పంపించింది, నా కర్మ ఇలా తయారైంది అని బాధపడుతూ కూర్చుంటారు క్లాసులో. చింతమొద్దులు అంటారు కదా, చింతమొద్దు అంటే తెలుసా? వాళ్ళకి చదువు మీద ఉండదు, భవిష్యత్తు మీద ఏమీ ఉండదు. వదిలిపెడితే టీవీ ఎదురు కూర్చుందాం, వదిలిపెడితే మొబైల్ తీసుకుందాం, వదిలిపెడితే ఆటలాడుకుందాం అని ఉంటుంది పాపం వాళ్ళకి. అర్థమైందా మీకు? నేను ఈ సెక్షన్ ఏకి వెళ్ళాలి అంటే ప్రిపేర్ అయ్యేవాడిని. ఎందుకంటే 40 మంది ఉంటే 40 మంది 40 రకాల ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళు ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు వాళ్ళు. అంటే 6వ తరగతి ప్రిపేర్ అయితే కుదరదు, ఇంటర్మీడియట్ దాకా ప్రిపేర్ కావాలి. విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారు. ఇంకా తమది చెప్పమంటారా? ఐఏఎస్ వాళ్ళని అడుగుతారు కదా ప్రశ్నలు ఇంటర్వ్యూలో, వాటిని చూస్తారు వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ సెక్షన్ సి ఉంది కదా, జబర్దస్త్ చూస్తే ఈ సెక్షన్ ఏ ఏం చూస్తుంది? ఐఏఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటాయి, వాటిని చూస్తారు. ఈ సెక్షన్ సితో వచ్చిన సమస్య లేదు, ఎందుకంటే జబర్దస్త్ క్యాండిడేట్లు ఇవన్నీ పెద్దగా కష్టపడాల్సిన అక్కర్లే. ఈ స్టార్ స్పోర్ట్స్ ఇంకోటి చూస్తాయి ఇవన్నీ. కానీ సెక్షన్ ఏ ఉంది కదా, ఐఏఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్లు చూసి అవి పట్టుకొస్తారు మన దగ్గరికి. ఇక మన మైండ్ ఎంత షార్ప్గా ఉండాలి చెప్పండి. సెక్షన్ బి ఏం చేసేది అంటే ఆ టెక్స్ట్ బుక్ని చదివేది, వాళ్ళ స్టాండర్డ్ అది. కాబట్టి టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితే సరిపోతుంది సెక్షన్ బికి వెళ్ళాలంటే. సెక్షన్ సికి వెళ్ళాలంటే అసలు బ్రష్ కూడా వేయకుండా వచ్చిన చల్తగాడి. మనం కనపడగానే అందరూ ఇలా తలదించుకుంటారు, పొరపాటు కూడా తలెత్తి చూడరు. మా సారు స్నానం చేసాడా, మొంగడుకున్నాడు లేదు కూడా చూడరాళ్ళు. చూస్తే నన్ను అడుగుతాడేమో అనేటువంటి ఒక ఆందోళన, తలెత్తరు, ఇలా ఉంటారు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురుంటారు చూసారా, ఇలా ఉంటారు, అంత ఎత్తరు. ఒకవేళ తలెత్తితే అడుగుతాడేమో
ఆ సెక్షన్ సీనే ప్రస్తుత చర్చ్. ఆ సెక్షన్ సీనే ఈరోజు చర్చి సభ్యులు తలెత్తరు, ప్రశ్న అడగరు, ఆలోచించరు, చెప్పింది వినరు. చెప్తే కదా వినేదానికి. కాబట్టి క్రైస్తవులకు ప్రసంగం చేయాలంటే, చర్చిలో ప్రసంగం చేయాలంటే అంతకు మించిన సులభమైన పని ఇంకొకటి ఉండదు. ఏం చెప్పినా వింటారు, ఏం చెప్పినా వింటారు. కాబట్టి ప్రిపరేషన్ లేదు, దీన్ని తెరవాల్సిన పని లేదు. ఏమ్మా, మీరేమైనా వాక్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా దగ్గర నుంచి? లేదు కదా, వాక్యాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా, ఎక్స్పెక్ట్ చేయరు వాక్యాన్ని. క్రైస్తవ సమాజం ఎక్స్పెక్ట్ చేయదు వాక్యాన్ని. ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏం కావాలి? కథలు కావాలి, నవ్వించాలి, ఆడించాలి, నిలవబెట్టాలి, కూర్చోబెట్టాలి, చప్పట్లు తట్టించాలి, హల్లెలూయా చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, ఏంటంటో ఒక భజన కార్యక్రమం జరగాలి, పండుగ వాతావరణం ఉండాలి కదా. అలా కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతూ ఉంటే నచ్చదు చాలామంది కదా. అడగండి పాస్టర్ గారిని, దీని అర్థం ఏంటి, ఏంటి పండుగ, ఇందులో పండుగ ఏముంది? తెలీదు. ఎందుకు తెలీదు అంటే అడిగే వాళ్ళు లేరు. అడిగితే కదా చెప్పాలనేటువంటి బాధ్యత ఉంటుంది. అడిగినప్పుడు బాధ్యత ఏముంటుంది? పరీక్షలు ఉంటే చదువుతాడు పిల్లాడు, పరీక్షలు లేకపోతే కరోనా బ్యాచ్ ఒకటి ఉంది, కరోనా టైంలో పాస్ అయిపోయారు 10th క్లాసు, 2 బ్యాచ్లు వెళ్ళాయి కదా. కరోనా రాకముందు అది ప్రిపరేషన్ టైం, ముమ్మరంగా చదువుతున్నారు పిల్లలు, పోటీపడి చదువుతున్నారు. ఆ టైంలో న్యూస్ వచ్చింది, ఎగ్జామ్స్ లేవు, అందరూ పాస్ అని. అంతే, అది మధ్యాహ్నం 11 గంటలకి న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ క్యారీ తిన్నారు, క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయితే మెహందీ పెట్టుకుంటున్నారు ఆడపిల్లలు. ఏంటమ్మా మెహందీ పెట్టుకుంటున్నారంటే ఎగ్జామ్ లేదు కదా సార్. ఉదయం వరకు కసరత్తు చేశారు చదవడం. మధ్యాహ్నం తర్వాత సీన్ ఏంటంటే మెహందీ పెట్టుకుంటున్నారు, వాళ్ళు చెస్ ఆడుకుంటున్నారు, సార్ క్రికెట్కి వెళ్దామా అని అడుగుతున్నారు. ఒరే ఏమైందిరా ఎగ్జామ్స్ అంటే, సార్ మీరు న్యూస్ చూడలేదా నాయన, ఎగ్జామ్స్ క్యాన్సల్. ఎగ్జామ్ లేనప్పుడు చదవడం అన్నది ఎవరు చేయరు కదా. ఎగ్జామ్ ఉంటే చదువుతారు. సంఘం ప్రశ్నిస్తే, సంఘం అడిగితే, వాక్యాన్ని గురించి సంఘం ధ్యానిస్తే, వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటే పాస్టర్ కూడా షార్ప్ అవుతాడు కదా. ఏమి చెప్పినా వింటూ ఉంటే, దేనికి స్పందించకపోతే ఎందుకు చదవాలి, ఎందుకు చెప్పాలి? ఎవడు బైబుల్ కంటే ఎక్కువగా చందమామ కథల పుస్తకాన్ని చదువుతాడో వాడు టాప్ స్పీకర్ అవుతాడు క్రైస్తవ్యంలో. రాసి పెట్టుకోండి. ఎవడు బైబుల్ కంటే ఎక్కువగా చందమామ కథల పుస్తకాన్ని చదువుతాడో వాడు టాప్ స్పీకర్ క్రైస్తవ్యంలో. కథలు ఎక్కడుంటాయి? బైబిల్లో ఉంటాయా, చందమామ కథల పుస్తకంలో ఉంటాయా? ఎవడికి కరెంట్ అఫైర్స్ ఎక్కువ తెలుసో వాడు టాప్ స్పీకర్ అవుతాడు. ఎవడు మోటివేషనల్ స్టోరీస్ ఎక్కువ చదువుతాడో గూగుల్లో వాడు టాప్ స్పీకర్ అవుతాడు. ఎవడు బైబిల్ చెప్తాడో వాడు ఎవడికీ కనిపించడు, వాడిని ఎవరూ పట్టించుకోరు. కానీ అందరం బైబిల్ పట్టుకుంటాం. ఇక్కడ వచ్చిన ప్రశ్న నాకు, మరి బైబిల్ ఎందుకు పట్టుకుంటున్నారు అన్నది నా ప్రశ్న. మొన్న నా చర్చి కొత్తగా వస్తున్నటువంటి ఒక వ్యక్తి కుటుంబానికి వెళ్ళాను. వెళ్ళి ఇంతకు విషయం ఏంటరా అంటే, వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడికి దయ్యం పట్టింది. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారండి ఆవిడికి దయ్యం పట్టినప్పుడు ఆ దిండు కింద రాత్రి అంతా బైబిల్ పెట్టానండి, దయ్యం రాలేదండి అని చెప్తున్నాడు. రాత్రి దయ్యం వచ్చిందంట. ఈయన ఏం చేశాడు, ఈయన తెలీదు యేసు ప్రభు అంటే. ఆయనకు తెలిసినంతట్లో ఏం చేశాడు అంటే, వాళ్ళ భార్య బైబిల్ ఉంటే దాన్ని తీసి ఆవిడ దిండి కింద పెట్టాడంట. రాత్రి అంతా దయ్యం రాలేదంట. నిజమా? బైబిల్ దిండి కింద పెడితే దయ్యాలు రావా? మనం బైబిల్ మోస్తూ ఉంటాం కదా, ఇంట్లో దయ్యాల్లాగే ప్రవర్తిస్తామా లేదా? ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని బైబిల్ ఉన్నాయి చెప్పండి, ఒక్కొక్కరి ఇంట్లో ఎన్ని బైబిల్ ఉన్నాయి కదా.
ఇంట్లో దయ్యాలు ప్రవర్తించేటట్టు ప్రవర్తిస్తాం. ఇది తమాషా. దిండి కింద పెడితే రాదంట. అరే ఇంట్లో ఎక్కడ పడితే ఎక్కడ బైబిల్ ఉన్నా సరే, వాక్యం ఉన్నా సరే, అన్ని దయ్యాలు ఇంట్లో ఉన్నది, ఇక దిండి కింద పెడితే దానికి ఏంటి భయం? దేవుడు నియమించినటువంటి నియామక కాలంలో దేవుడు చెప్పిన విధానంలో కూడితే కనుక దాన్ని పరిశుద్ధ సంఘం అని అంటాం. అందులో ఏం చేయాలో కూడా దేవుడే చెప్పాడు. ఈరోజు మనం నియమించుకున్నటువంటి పండుగలు విచిత్రమైన పండుగలు. ఆ పండుగల పేర్లు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. విచిత్రమైన పండుగలు. ఆ నియామకాలు, ఆ నియమాలు ఎవరు పెట్టినవి, ఎందుకు పెట్టినవి, దేనికోసమని? ప్రతి 7వ నెల మొదటి తారీఖు పరిశుద్ధ సంఘంగా కూడాలి. ఆ రోజు జీవనోపాధి సంబంధమైన ఏ పని చేయకూడదు. నన్ను ఏకాగ్రతగా స్మరించాలి. ఏం చేయాలి ఆ రోజు? ఎందుకని ఆ రోజు సమాజంగా కూడాలి? ఎందుకని పండుగ అనంటే, 7వ నెల 10వ తారీఖు ఒక పండుగ జరుగుతుంది. దాని పేరు మహాప్రాయశ్చిత్తార్థ దినం. ఏ తారీఖు? 7వ నెల 10వ తారీఖు. 26వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినం. పాపం విషయమై ప్రాయశ్చిత్తం, మహాప్రాయశ్చిత్తార్థ దినం ఎప్పుడు? 7వ నెల 10వ తారీఖు. ఇప్పుడు మనం ఏ పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం? 7వ నెల మొదటి తారీఖు. 7వ నెల మొదటి తారీఖు ఎందుకు కూడుకోవాలి అంటే, 7వ నెల 10వ తారీఖు వచ్చేటువంటి పండుగకి సిద్ధపడండి అనేదానికి చాటింపు వేయించడం మొదటి తారీఖు. 7వ నెల 10వ తారీఖు ఆ మహాప్రాయశ్చిత్తార్థ దినం అయిపోతే 7వ నెల 15వ తారీఖు ఇంకో పండుగ ప్రారంభమవుతుంది. 23వ తారీఖు వరకు ఉంటుంది. 8 రోజుల పండుగ అది. దాన్ని పర్ణశాలల పండుగ అంటారు. పర్ణశాలల పండుగ అంటారు. ఈ 7వ నెలలో రాబోతున్నటువంటి అతి పెద్ద పండుగలు, ఇశ్రాయేలు దేశ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి పండుగలు. మహాప్రాయశ్చిత్తార్థ పండుగ రాబోతుంది, పర్ణశాలల పండుగ రాబోతుంది అని 1వ తారీఖు చాటింపు వేయించేదాన్ని శృంగధ్వని పండుగ అని అంటారు. రోష్ హషనా అని పిలుస్తారు. ది హెడ్ ఆఫ్ ది ఇయర్ అని పిలుస్తారు. అలా మొదటి రోజు ఏం చేయాలి అంటే, 7వ నెల మొదటి రోజు సంఖ్యాకాండము 29వ అధ్యాయం అంటే ఇక్కడ పరిచయం చేశాడు, ఇక్కడ వివరించాడు. అందుకని 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి విధి ప్రకారంగా అమావాస్యకు అర్పించే దహన బలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణమును కాక మీరు నిర్దోషమైన ఏడాది వగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి, ప్రతి కోడెదూడతో తూములో 3 10వ వంతులను, పొట్టేలుకు 2 10వ వంతులను, 7 గొర్రె పిల్లలతో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబట్టుకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఈ మొదటి దినాన్ని ఏం చేస్తారు అంటే బోర్లు ఊతారు. ఇక్కడ తెలుగులో శృంగధ్వని అని ఉంది కదా, శృంగధ్వని, ధ్వని, సౌండ్ అని ఉంది కదా. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ అని ఉంటుంది. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ అంటే బోరా. శృంగధ్వని, ధ్వని అంటే శబ్దం కదా, ట్రంపెట్ అంటే బోరా. ఆ రోజు బోరలు ఊదాలి, బోరలు ఊదాలి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు ఉత్సవ దినమందును, నియామక కాలముల యందును, నెలల ఆరంభముల యందును మీరు దహన బలులు కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బోరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవా నేనే. మీరేం చేయాలి? బోర్లు ఊదాలి. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ అంటారు ఇంగ్లీష్లో. 7వ నెల మొదటి తారీఖు బోరలు ఊదాలి.
దేశమంతా బోరలు ఊదాలి. అలా ఊదినప్పుడు దేశమంతా ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. దేనికని? 7వ నెల 10వ తారీఖు మహాప్రాయశ్చిత్త దినం వస్తుంది కదా. ప్రాయశ్చిత్తం జరగాలంటే ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ప్రాయశ్చిత్తం ఎప్పుడు జరుగుతుంది? పశ్చాత్తాపడినప్పుడు కదా. మనం తప్పు చేసి క్షమించమని అడగాలనుకో, ఎలా అడుగుతాం? ఇలా 2 బట్టలు విప్పి ఇలా ఎగరేసి సారీ అన్నామనుకో, వాడికి ఉన్న కోపం నశాలానికి ఎక్కుతుంది కదా. అలాగా సారీ చెప్పాల్సింది. కనిపించాలి, మన ప్రవర్తనలో కనిపించాలి. అరే చాలా కుమిలిపోతున్నారా, చాలా పశ్చాత్తాపడుతున్నారా అనేది కనిపించాలి కదా. 7వ నెల 1వ తారీఖు పశ్చాత్తాపడాలి. ఎందుకంటే ప్రాయశ్చిత్తం జరగాలంటే పశ్చాత్తాపడాలి. దేవాలయానికి 2 వెళ్ళారంట. ఒక ఆయన పేరు పరిసయ్యుడు, ఇంకొక ఆయన సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను అది ఇచ్చేసాను, ఇది ఇచ్చేసాను, అది చేశాను, ఇది చేశాను అంటే ఈయన గొప్పోడు, ఏం లేకపోతే దేవుడు అసలు బ్రతకలేడు. ఆ టైప్లో ప్రార్థన చేశాడు కదా. అయితే సుంకరి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించు అని గుండెలు బాదుకున్నాడు. అతనికంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని యేసుప్రభు చెప్పాడు కదా. ఇది పశ్చాత్తాపం. యేసుప్రభు ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆయన భోజనానికి కూర్చొని ఉన్నాడు. ఈలోపు వెనకదారిలో నుంచి ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏం పేరు ఆవిడ పేరు? పాపాత్మురాలైన స్త్రీ. ది టౌన్ హ్యార్లెట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. హ్యార్లెట్ అంటే వ్యభిచారి. ది టౌన్ హ్యార్లెట్ అంటే ఆ మొత్తం టౌన్కి అంతటికి ఆవిడే వ్యభిచారి. అంతగా చెడిపోయింది ఆవిడ. పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభు పాదాలు లాక్కొని ముద్దు పెట్టుకొని కన్నీళ్ళతో తడుపుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ పిలిచిన ఆయన నీతిమంతుడు కాలే. ఆయన పాదాలకు ముద్దు పెట్టుకున్న ఆవిడ నీతిమంతురాలైంది. ఆవిడ కన్నీళ్ళు, ఆవిడ ఏడ్పు యేసుప్రభుకి పశ్చాత్తాపాన్ని వ్యక్తీకరించే. అమ్మా నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ప్రాయశ్చిత్తం జరగాలంటే పశ్చాత్తాపం జరగాలి. చర్చికి వెళ్ళే వాళ్ళకు లేనిదే పశ్చాత్తాపం. ఈరోజు చర్చిల్లో దేవా పాపిని క్షమించని పశ్చాత్తాపడుతున్న వాళ్ళు రావట్లే. అప్పుడప్పుడు పెద్ద పెద్ద సభలు జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద సభలు అప్పుడు ఏం చేస్తారు అంటే ఒక 4-5 డ్రోన్ కెమెరాలు గాల్లో ఎగరేస్తారు, చూడు మా కథ అని. సరే అలా ఎగరేస్తారు. ఒక జోక్ రాస్తారు ఆ స్క్రీన్ మీద. ఏంటో తెలుసా? జొలకలు అనుకోండి. జొలకల్లో దేవునికి మహిమకరంగా జరిగిన సువార్త సభలు అంటారు. ఎవరికి భయంకరంగా జరిగాయి? ఎంతకి? అయ్యగారికి. అయ్యగారికి భయంకరంగా జరిగాయి కాబట్టి 4 డ్రోన్లు ఎగిరాయి కదా. నిజంగా దేవుడికి భయంకరంగా జరిగితే వాక్యం వినబడితే సరిపోతుంది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరుగుతూనే ఉంటాయి పైన ఆ డ్రోన్లు. ఆ డ్రోన్లు ఎవరి దగ్గర ఆగుతాయంటే ఎవరి కంట్లో నుంచి అయితే నీళ్లు గారుతూ ఉంటాయో అక్కడ స్ట్రక్ అవుతాయి, అలా నిలబడిపోతాయి. మెషిన్లు పనిచేయక అక్కడే నిలబడిపోయి స్క్రీన్ని 2 భాగాలు చేస్తారు, మధ్యలో గీత కొడతారు. ఇటువైపు ఈయన ప్రసంగం చేస్తూ ఉంటాడు, అటువైపు వీళ్ళు వలవల ఏడుస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి తెలుసా? అయ్యగారు ప్రసంగం చేస్తూ ఉంటే చూడు ఎంత పశ్చాత్తాపమో. పశ్చాత్తాపం కాదు, పెండాకోడు కాదు, ఈవిడికి పిల్లలు లేరు. ఇలాంటి సభలకు వచ్చి 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 విసుగు వచ్చేసింది ఆవిడికి. ఇంకా ఎంతకాలం ప్రభు అని ఏడుస్తుంది తను. కానీ మనకెలా కనబడుతుంది అది? ఆయన గారు ప్రసంగం చేస్తుంటే ఈవిడ గారు ఏడుస్తున్నారు. అన్ని ఏడుపులు పశ్చాత్తాపం కాదు. ఎవరెందుకు ఏడుస్తున్నారు ఎవరికి తెలిసి ఇంతకి కదా. ఏమో ఇంట్లో భర్త కొట్టాడేమో, అక్కడ ఏడవలకి ఇక్కడ ఏడుస్తుందేమో. కాబట్టి అన్ని ఏడుపులు పశ్చాత్తాపం కాదు. ఈరోజు చర్చికి వచ్చి క్షమించమని దేవుని మొరపెట్టేటువంటి వ్యక్తులు లేరు. గొంతెమ్మ కోరికలు దగ్గరుండి నేర్పిస్తున్నారు. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రండి, దయ్యాలన్నీ పోతాయి. బైబిల్లో లేదు ఇలా, మనం పెట్టుకున్నాం కదా. ఉపవాసం ఉండి అడిగితేనంట దేవుడు కార్యం చేస్తాడంట. అంటే మామూలుగా చేస్తే కార్యం చేయడా? మరి కార్యం అంటే ఏంటో, ఏం కార్యమో ఎవరి కార్యమో తెలియదు. కానీ 7వ నెల 1వ తారీఖు
పశ్చాత్తాపడండి దేశమంతటా శృంగధ్వని చేయాలి. ఆ బోరధ్వని విన్నప్పుడు అందరిలో పశ్చాత్తాపం కలగాలి. అలా మొదటి రోజు మొదలుకొని 10వ తారీఖు వరకు అందరూ పశ్చాత్తాపడుతూ ఉండాలి. ఈ పశ్చాత్తాపానికి అంతటికీ చివరి రోజు మహాప్రాయశ్చిత్తార్థ దినం. ఆ రోజు 2 మేకలను తీసుకొని రావాలి ప్రధాన యాజకుడి దగ్గరికి. ఇదంతా పెద్ద తంతు. యోమ్ కిప్పూర్ అనేటువంటి నా ప్రసంగంలో ఉంటుంది. యోమ్ కిప్పూర్ అనే దాంట్లో నేను చెప్పాను, మీరు వీలుంటే వెళ్ళి చూడండి. ఆ రోజు 2 మేక పిల్లలను తీసుకొని వస్తే ప్రధాన యాజకుడి దగ్గరికి, వాటి మీద 2 చీట్లు వేస్తాడు ప్రధాన యాజకుడు. ఒకదాని మీద యెహోవా అని ఉంటుంది, ఒకదాని మీద విడిచిపెట్టే మేక అని ఉంటుంది, అజాజేల్ అని ఉంటుంది హెబ్రీ భాషలో. యెహోవాకు విడిచిపెట్టేది. ఏ మేక మీద అయితే యెహోవా అని పడుతుందో దాన్ని వధిస్తాడు, యెహోవాకు బలిస్తాడు. ఏ మేక మీద అయితే విడిచిపెట్టే మేక అని పడుతుందో అజాజేల్ అని ఉంటుందో ఈ మేకని వదిలిపెట్టేస్తారు అరణ్యంలో. అంటే దీన్ని వధించి ఈ రక్తాన్ని చేతపట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రధాన యాజకుడు బయటకు వచ్చి దీన్ని వదిలిపెడితే ఈ మేక బలైంది కాబట్టి దీని రక్తాన్ని దేవుడు అంగీకరించి మీ పాపాలన్నింటినీ దేవుడు ఎలా దూరంగా పంపించి వేశాడు. మీరు 7వ నెల 1వ తారీఖు నుండి ఇప్పటి వరకు పడినటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరించాడు, మీ పాపాలన్నీ తీసివేశాడు అనేదాన్ని సింబాలిక్గా 7వ నెల 1వ తారీఖు శృంగధ్వని చేయాలి. ఇప్పటి నుంచి పశ్చాత్తాపడండి. ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి 10వ తారీఖు వరకు. 10వ తారీఖు ఎప్పుడైతే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ రోజే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ మేకపోతు ఆ మేకపిల్ల రక్తాన్ని అర్పించి సజీవుడిగా బయటకు వస్తాడో, అంటే దేవుడు అంగీకరించాడు మా పశ్చాత్తాపాన్ని, మా ప్రార్థన అంగీకరించాడు, మా పాపాలు తీసివేశాడు, మా పాపాలు పోయాయి అనేదాని గుర్తుగా ఆ బ్రతికి ఉన్నటువంటి మేకపిల్లని దూరంగా అరణ్యంలో విడిచిపెట్టాలి. అరణ్యంలోకి వెళ్ళిన మేకపిల్ల మరలా తిరిగి రాదు, మరలా సమాజంలో కనిపించదు. దేవుడు మా పాపాలని దూరంగా విసిరివేశాడు. 7వ నెల 1వ తారీఖు శృంగధ్వని దేనికంటే పశ్చాత్తాపానికి. ఇందులో 2వ కోణం ఏంటంటే, చెప్పాను కదా నూతన సంవత్సరం అని యూదులకి. యూదుల సంప్రదాయంలోకి వెళ్తే వాళ్ళ నమ్మకం ఏంటంటే, వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఈ 7వ నెల 1వ తారీఖు ముందు రోజు దేవుడు ఏం చేశాడు అంటే, ఉదాహరణకి నేనే జాన్ పాల్ అనే నా పేరుని ఆయన గ్రంథంలో వెదిగితే నేను చేసినటువంటి తప్పులు ఒకవైపు ఉన్నాయి, నేను చేసినటువంటి మంచి పనులు ఒకవైపు ఉన్నాయి. అయితే ఈ గడిచిన సంవత్సరంలో జాన్ పాల్ అనే నేను తప్పులు 50 చేస్తే మంచి పనులు 100 చేశాను. కాబట్టి వీడు చెడు కంటే మంచి ఎక్కువ చేశాడు కాబట్టి వీడికి ఇంకో సంవత్సరాన్ని ఇస్తున్నాను నేను. అర్థమైందా? ఎవరైతే 100 తప్పులు చేసి 50 మంచి పనులు చేశారో వీడు రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. వద్దని వాడిని దేవుడు చంపేస్తుంటాడు గత సంవత్సరంలో. వాళ్ళ సంప్రదాయం చెప్తున్నాను. దేవుడు నన్ను ఈ 7వ నెల 1వ తారీఖు బ్రతికించి ఉంచాడు అంటే నేను ఇంకా మంచి పనులు చేయాలి. ఈ సంవత్సరం 150 మంచి పనులు చేయాలి. అర్థం కావడం చెప్తున్నాను. అంటే దేవుడు సీనాయి పర్వతం దగ్గర చేసినటువంటి నిబంధనని ఇంకా నెరవేర్చాలి, ఇంకా పాటించాలి అనేటువంటి ఒక పురికొల్పు ఆ మొదటి రోజు. లేదా ఒకవేళ 100 తప్పులు చేశాడు, 50 మంచి పనులు చేశాడు. నేనేం చేశాను నాకు తెలుసు కదా. నేను బ్రతికాను 7వ నెల 1వ తారీఖు. నాకేమనిపించాలంటే, ప్రభువా నేను ఇన్ని పనులు చేసినా సరే నాకు ఇంకొక సంవత్సరాన్ని ఇచ్చావు, ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడ్డం. అందుకని బూరలు ఊదేవాళ్ళు. దేవుడిచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి స్తుతిస్తూ, దేవుడు కాచినటువంటి విధానాన్ని ఆయన సంరక్షణ బట్టి స్తుతిస్తూ, పశ్చాత్తాపడుతూ, ఇంకా దేవుని ఆజ్ఞలకు లోబడాలనేటువంటి పురికొల్పుతో ఆ 7వ నెల 1వ తారీఖు వారు పశ్చాత్తాపాన్ని వారి సంతోషాన్ని తెలియజేస్తారు. శృంగధ్వని దినం అంటే ఇది. ఎందుకని? దేవుని గ్రంథంలో నా పేరు ఇంకా ఉంది, దేవుని గ్రంథంలో నా పేరు ఇంకా ఉంది అని. ఇప్పటికీ 2 విషయాలు చెప్పాను. శృంగధ్వని అంటే పశ్చాత్తాపానికి, మారు మనసు గుర్తు.
శృంగధ్వని అంటే జీవగ్రంథంలో మన పేరు ఉంది అనేదాన్ని గుర్తు. వీటన్నిటిని బట్టి 10వ తారీఖు వరకు పాపాలు ఒప్పుకుంటూ దేవుని స్తుతిస్తూ గడపడం. ఇది ప్రతి 7వ నెల 1వ తారీఖు జరుగుతుంది ఇశ్రాయేల్ దేశం అంతట్లో. అయితే మనం న్యూ ఇయర్ చేసుకుంటున్నాం కదా, నూతన సంవత్సరం. దీన్ని దేవుడు నిర్ణయించలే, త్రాగుడు బోతులు నిర్ణయించారు. ఎవరు నిర్ణయించారు? ఆ త్రాగుడు బోతుల కంటే ఎక్కువగా పోటీ పడి మనం పాటిస్తున్నాం దాన్ని. ఆ రోజు మనం చేసే తమాషాలు మామూలుగా ఉంటాయా? ఇప్పుడు కొద్దిమంది ఉన్నారు కదా చర్చిలో, అదే న్యూ ఇయర్ రోజు ఎంతమంది వస్తారు? ఆ బయట కూడా షామియానా వేస్తారు కదా, కొత్త కొత్త పీసులు వస్తాయి. ఆ రోజు తాగుడుపోతు పీసులన్నీ వస్తాయి. సంవత్సరంలో ఎప్పుడు కనిపించిన పీసులన్నీ వస్తాయి. ఎందుకంటే కొత్త సంవత్సరం. ఎవరికి కొత్తో, ఏం కొత్తో, ఎందుకు కొత్త ఏం తెలియదు కదా. దేవుని నిర్ణయించలే. మనం జరుపుకుంటున్న క్రిస్మస్ కానీ, మనం జరుపుకున్న గుడ్ ఫ్రైడే కానీ, మనం జరుపుకున్న ఈస్టర్ కానీ, మనం జరుపుకున్న నూతన సంవత్సరం కానీ దేవుని నిర్ణయించినవి కాదు, మనమే నిర్ణయించుకున్నవి. మనమే పాటిస్తున్నాం. ఎవరైనా క్రిస్మస్కి చర్చికి వెళ్ళలేదనుకో ఎలా చూస్తారు తెలుసు? అందరూ వాడిని సంవత్సరం అంతా చర్చికి రాలేదనుకో వాడంతేలే అనుకుంటారు. కానీ క్రిస్మస్ రోజు చర్చికి రాలేదనుకో ఇస్కరియోతు యూదా కంటే హీనంగా చూస్తాం కదా. అసలు క్రైస్తవుడమేనా, యేసుప్రభు పుట్టినరోజు చర్చికి రావా, పెద్ద పెద్ద మాట మాట్లాడతాం కదా. ఆదివారాన్ని దేవుడు నిర్ణయించాడు, క్రిస్మస్ని దేవుడు నిర్ణయించలే. మనం ఆదివారం రాకపోతే ఏమనుకోం, క్రిస్మస్కి రాకపోతే అన్నీ అనుకుంటాం. యూదయ దేశంలో 7వ నెల 1వ తారీఖు అంటే పశ్చాత్తాపాన్ని ప్రకటించడం. పశ్చాత్తాపం అనేది పండుగ. పశ్చాత్తాపం అనేది పండుగ. చెప్పండి, పండుగ అంటే ఏంటి? పీకల్లో తినడం. పశ్చాత్తాపడ్డం కాదు కదా, తినేదాన్ని పండుగ అంటాం. కానీ పశ్చాత్తాపాన్ని పండుగ అంటున్నాడు ఇక్కడ. ప్రపంచంలో మిగిలినటువంటి సంస్కృతిలో పండుగ అంటే ఒక అర్థం వస్తుంది, బైబిల్కి సంబంధించి మాత్రమే భిన్నమైనటువంటి అర్థం వస్తుంది. పదం ఒకటే, పండుగ పండుగ, కానీ అర్థం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పశ్చాత్తాపం, ఇక్కడ పీకల్లో తినడం. ఈరోజు చర్చిలో కూడా పండుగలు ఏమైపోయాయి? ప్రేమ విందు. ఏంటి? ప్రేమ విందు. ఆ రోజు ఎక్కువ మంది వస్తారు. ఎందుకని? మరి ప్రేమ కదా, ప్రేమతో చికెన్ చేస్తారు, మటన్ చేస్తారు, ఐస్ క్రీమ్ ఉంటుంది. పశ్చాత్తాపం ఎక్కడా? పశ్చాత్తాపం పండుగ ఏంటండి అంటే, పశ్చాత్తాపం అందరికీ పండుగ కాదు. ఎవడైతే నేను పాపం చేశాను, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఎదుట నేను ఎలా నిలవబడాలి, నా పాపాన్ని ఎలా తీసివేసుకోవాలి అనే భారంతో నింపబడతాడో వాడికి పశ్చాత్తాపం పండుగ అవుతుంది. ఎవడైతే పాపంలో కొనసాగాలి అనుకుంటూ ఉంటాడో వాడికి పశ్చాత్తాపం పండుగ కాదు, నరకం అవుతుంది. ఎవడైతే పాపాన్ని మానాలనుకుంటాడో, పాపపు నీసుని చేదుని విడిపించుకోవాలనుకుంటాడో, పాపపు గాయాల్ని మాన్పుకోవాలనుకుంటాడో, దేవునితో సమాధాన పడాలి అనుకుంటాడో వాడికి పశ్చాత్తాపం పండుగ అవుతుంది. ఎవడైతే పాపంలో కొనసాగాలి అనుకుంటాడో వాడికి పశ్చాత్తాపం నరకం అవుతుంది. పశ్చాత్తాపం అందరికీ రాదు. చర్చిలో ఒక్కడికి వస్తే మంచిది, సంతోషం. అందరికీ పశ్చాత్తాపం రాదు. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది? కాగా వినుట వలన విశ్వాసం కలుగును. దేని గురించి వినాలి? ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట కదా. ఏదంటే అది వినడం కాదు, క్రీస్తును గూర్చి విన్నప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు? మీరు లోకంలో దేవుళ్ళు ఉంటారు, దేవతలు ఉంటారు. ఒకసారి వాళ్ళని చూడండి, ఎలాగుంటారు? అలా ఉంటారు. ఆ చేతిలో నుంచి ఆ కిరణాలు పడుతూ ఉంటాయి. ఆ కిరణాల్లో నుంచి కట్టలు డబ్బులు పడుతూ ఉంటుంది, బంగారు నాణ్యాలు పడుతుంటాయి కదా. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడండి, ఎలా ఉంటాడు? చేతుల్లో మేకులు కొట్టించుకొని. ఆయన చేతుల్లో నుంచి బంగారు నాణ్యాలు పడవు, కానీ మనం వచ్చి బంగారు నాణ్యాలు అడుగుతున్నాం ఆయన్ని, మేకులు కొట్టించుకున్న ఆయన్ని. రాంగ్ అడ్రస్కి వచ్చారు. ఈ అడ్రస్ అది, బంగారు నాణ్యాలు పడేటువంటి అక్కడికి వెళ్ళాలి, అడ్రస్ మిస్ అయ్యారు. ఇక్కడ మేకలు ఎందుకు కొట్టించుకున్నాడు అంటే బంగారు నాణ్యాలు ఇవ్వడానికి కాదు. బంగారు నాణ్యాలు ఇస్తే భూమి మీద తిరుగుతావా చెప్పు?
1 గ్రాము 2 గ్రాములు ఉంటేనే పట్టుకోలేకపోతున్నామే, ఇక బంగారు నాణ్యాలు ఇస్తే భూమి మీద తిరుగుతామా? కింద చూస్తామా? పైన చూస్తాం? భక్తుడు అంటాడు, దేవా నాకు కడుపు నిండా పెట్టద్దు. ఏమవుతుంది కడుపు నిండా పెడితే? యెహోవా ఎవడు అంట నేను. నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఎవడ్రా యెహోవా? ఎందుకంటే కడుపు నిండిన తర్వాత దేవుడితో ఏం పని? కడుపు నిండిన తర్వాత దేవునితో ఏం పని? ఒకవేళ నన్ను పస్తు పెట్టావనుకో, దొంగతనం చేస్తాను, మీకు అవమానాన్ని తీసుకొని వస్తాను. నాకు కడుపు నిండా పెట్టద్దు, నన్ను పస్తు పెట్టద్దు, తగినంత, ఇంకాస్త అయితే బాగుండు కదా అనేటట్టు పెట్టు ప్రభువా అంటాడు. ఎవరు? భక్తుడు. ఈరోజు మనం ఏమంటున్నాం? నీవు ఇంటిలోకి వచ్చినప్పుడు దీవించబడతాడంట, వెలుపలికి వెళ్ళేటప్పుడు దీవించబడతారంట. అంటే ఎటు వచ్చినా దీవెనేనా? చాలా చర్చిల్లో అక్కడ గోడ మీద ఒక వాక్యం ఉంటుంది ఎంట్రన్స్లో. ఇలా నేను చూస్తాను కదా, అక్కడ ఏముంటుందంటే, నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదు. ద్వితీయోపదేశకాండం 28 రెఫరెన్సు. బయట ఉంటుంది తెలుసా, నీవు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడదు, మరలా రెఫరెన్స్ ఉంటుంది. ఓకే, బాగుంది, మంచిది, దేవుని మాటే, ఓకే, తప్పేమి లేదు కదా, ప్రసంగం అయిపోతుంది. ఇప్పుడు ప్రకటనలు అంటారు సీరియస్గా. ప్రకటనలు అంటే అర్థం ఏంటంటే అడుక్కోవడం అని, సింపుల్గా. ప్రియులారా, మన చర్చిలో బాత్రూమ్ లేదు, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అక్కడ వచ్చినవేంటి? ఇన్నిసార్లు లోపలికి బయటకు తిరిగాక కదా ఆశీర్వాదం రాలే? అక్కడ వచ్చినాన్ని లోపలికి వచ్చినప్పుడు, బయట వెలుపలికి వెళ్ళినప్పుడు మొత్తం రాసుకున్నావు కదా, ఎన్నిసార్లు తిరిగితివి? ప్రకటన ఎందుకు చేయాలి? సంఘాన్ని ఎందుకు అడగాలి? లోపలికి బయట తిరుగుతూ ఉండంతే. బాత్రూమ్లు వేస్తుంది, సండే స్కూల్ వస్తుంది, కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయొచ్చు, ఏం చేయొద్దు, జస్ట్ తిరుగుతూ ఉండంతే. లోపలికి ఒకసారి, బయటకు ఒకసారి, అంతే. ఆశీర్వాదం టప్పి పడుతూ ఉంటుంది కదా. అంటే అది జోకాక ఇంకేంటి మరి? నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం అన్నప్పుడు రావాలి ఆశీర్వాదం, నీవు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వాదం అంటే రావాలి ఆశీర్వాదం. మరి రావట్లేదే? దేవుడు ఏమైనా అబద్ధం చెప్పాడు? దేవుడు అబద్ధం చెప్పలే, దానిపైన చాలా చెప్పాడు. ఎప్పుడు అని అది తీసేసాం, వద్దు మనకు. అది మనకేం కావాలో దాన్నే వెతికి అక్కడ రాసుకుంటాం, చాలా బాగుంటుంది కదా. కాబట్టి దేవుని నిన్ను దీవిస్తాడన్నప్పుడు నువ్వు ఇక అకౌంట్ నెంబర్లు పెట్టడము, ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టడము, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం, ఇలాంటి వద్దు. ఇక నువ్వు నమ్ముతున్నావు కదా దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడని, అలాగే ఉండు. మరి ఎవరైతే ఆశీర్వాదం అంటారో దాని అర్థం ఏంటంటే అడుక్కు తినే బ్యాచ్. అది అంత ఆశీర్వాదం మీద నీకు నమ్మకం ఉంటే అదేదో నువ్వే తీసుకోవచ్చు కదా ఆశీర్వాదము. మీ అందరి ప్రార్థన అవసరతలని రాసివ్వండి, ప్రార్థన అవసరం రాసివ్వండి అంటారు వచ్చి. నిద్రపోవా? రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉంటావా? మరి ఇంతమందికి ప్రార్థన అవసరతలు ప్రార్థన చేసే గొప్పోడివి, మరి నీకోసం నువ్వు చేస్తుంటే పోలే? అర్థమవుతుందా తమాషా ఏంటో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, ఆయన చేతుల్లోంచి బంగారు నాణ్యాలు రాలటం లేదు. అడ్రస్ మారింది, అక్కడికి పోవాల్సిన మనం ఇక్కడికి వచ్చాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు చేతులు మేకులు కొట్టించుకున్నాడు అంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము 46, 47 వచనాలు చూడండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటించబడుననియు వ్రాయబడి ఉన్నది. క్రీస్తు ఎందుకు శ్రమపడి 3వ దినం తిరిగి లేచాడు అంటే, ఆయన పేరట మారు మనస్సు, పాప క్షమాపణ యెరూషలేము మొదలుకొని సమస్త జనములో ప్రకటించబడాలి అని. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు అంటే, ఆయన శిలువను చూసినప్పుడు ఏం గుర్తుకు రావాలా? ఇంకా ఎంతకాలం ప్రభువా నిరుద్యోగి జీవితం అనిపించాలనా? ఇంకా ఎంతకాలం ప్రభువా ఈ గొడ్డుతనం అనిపించాలనా? కాదంట. ఆయన పేరట మారు మనసు, పాప క్షమాపణ యెరూషలేము మొదలుకొని సమస్త ప్రపంచంలో ప్రకటించబడాలని యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన శిలువలో వేలాడుతున్నటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు ఎందుకు ఈ నెల మరణించాడు అంటే నీ కోసమే. ఎందుకు ఆయన శిలువలో అంతగా శ్రమ పొందాడు అంటే నీ కోసమే, నీవు చేసిన పాపాల కోసమే. నేను ప్రారంభంలో ఒక
ఉపమానాన్ని చెప్పేవాడిని పిల్లలకి అర్థమయ్యేటట్టుగా. ఈరోజు మీకు చెప్తాను. మీరు అలా బండిలో వెళ్తున్నారు, ఒక కొత్త ప్రదేశం అది. దారి పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ అందరూ గుమికూడున్నారు, ఒక 200 మంది గుమికూడున్నారు. ఏదో చెడు అనిపించింది, వెంటనే పక్కన ఆపి అందరినీ నెట్టుకుంటూ లోపలికి వెళ్ళి తలెత్తి చూస్తే ఒక వ్యక్తి వేలాడుతున్నాడు, శవంగా ఉరి పెట్టుకొని వేలాడుతున్నాడు ఆ చెట్టుకి. ఏమనిపిస్తుంది మీకు? ఒక విధమైన భయం, బాధ, సందేహం, ఒక గంభీరమైనటువంటి మనసు వస్తుంది కదా. అలా చూసిన మీరు ఇరుగు పొరుగు వారిని అడుగుతారు, అయ్యా ఏమైంది, ఎవరైనా అనంటే ఈయన పేరు పలానా, ఎందుకు చనిపోయాడు ఈయన అనంటే ఉదాహరణకి నేనే అనుకో అడిగింది పాస్టర్ జాన్పాల్, ఎవరో పాస్టర్ జాన్పాల్ అంట ఆ వ్యక్తి కోసమనే ఈ వ్యక్తి ఇలా చనిపోయాడు అన్నాడు అనుకో. ఆ వ్యక్తి, నా పరిస్థితి ఏంటి? కాళ్ళు చేతులు వణుకొస్తాయి కదా. నా కోసం ఈయన చనిపోవడం ఏంటి? వెంటనే ఈయన ఎవరు ఎంతకి, నాకు ఈయనకి సంబంధం ఏంటి అనిపిస్తుంది. అనిపించదా? అనిపిస్తుంది కదా. అనిపించకపోతే మనుషులమేనా? ఎక్కడో యెరూషలేము, ఆ యెరూషలేములో యోదయ, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఎందుకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడని నేను అడిగితే నీ పాపాల కోసమే అంటే నేను ఆలోచించుద్దా? యెరూషలేములో ప్రాణం పెట్టిన ఆయనకి నాకు సంబంధం ఏంటి? 2000 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టిన ఆయనకి 2024లో నాకు సంబంధం ఏంటి? నిదానించి ఆలోచించుద్దా? నా జీవితానికి ఆయన మరణానికి ఎలా ముడిపడి ఉందో ఆలోచించుద్దా? ఆలోచించకపోతే మనుషులమేనా? ఎందుకు క్రీస్తు శ్రమపడి మృతులోంచి 3వ దినం తిరిగి లేచాడు అంటే ఆయన పేరట మారు మనసు, పాపక్షమాపణ యెరూషలేము మొదలుకొని సమస్త ప్రపంచంలో ప్రకటించబడడానికి సువార్త రూపంలో. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటించినప్పుడు రెస్పాన్స్ ఏం రావాలంటే మారు మనసు, పాపక్షమాపణ కోసం వేయడం. అదే కదా రోష్ హస్నా అంటే. అదే కదా 7వ నెల 1వ తారీఖు చేయాల్సి ఉంది. ఆ శృంగధ్వని చేసినప్పుడు పశ్చాత్తాపం, మారు మనసు రావాలి కదా. ప్రాయశ్చిత్తం కోసం మొరపెట్టాలి కదా 10 రోజులు. అదే కదా సువార్త అంటే. సువార్త ప్రకటన అంటే శృంగధ్వని చేస్తున్నాం సర్వప్రపంచ వీధుల్లో. ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించండి. ఆ రోజు వాళ్ళు ప్రాయశ్చిత్త దినం కోసం ఎదురు చూశారు. మా పశ్చాత్తాపాన్ని అంగీకరించి ప్రభువా మమ్మల్ని క్షమించని. ఈరోజు మనం ఎదురు చూడాల్సిన అక్కర్లే. ఆయన క్షమించేశాడు. భూతకాలం అయిపోయింది, ఆయన క్షమించేశాడు. మాకు పాప క్షమాపణ వచ్చేసింది. మనం చేయవలసింది ఏంటంటే ఆయన పాదముల దగ్గరకు వచ్చి ప్రభువా క్షమించు అని అడగడం. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలుని పంపించాడు సువార్తకి. పంపిస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడు చూస్తున్నాయి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రుబలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ప్రభువా మేము వెళ్తూ ఉంటే దయ్యాలు పారిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి అని సంతోషంగా వచ్చారు. ఎవరిచ్చారు ఈ అధికారాన్ని? ఆయనే ఇచ్చాడు. సంతోషంగా వస్తే యేసు ప్రభు అన్నాడు దయ్యాలు పారిపోతున్నాయని కాదు మీరు సంబరపడాల్సిందే, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి. ఈరోజు వేటిని బట్టి అతిశయపడుతున్నారు అంటే వీళ్ళు ప్రార్థన చేస్తారంటే దయ్యాలు పోతున్నాయంట, వీళ్ళు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతున్నాయంట. చాలా మటుకు డ్రామాలు ఇవన్నీ. ఒకవేళ నిజంగా పోయినా సరే యేసుప్రభు ఏమంటున్నాడు అంటే అందుకుగా సంతోషపడాల్సింది. నేనిచ్చిన అధికారం అది, నేనిచ్చిన అధికారం అది. ఎందుకు మీరు సంతోషపడాలి అంటే మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి. ఇంతకీ మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని అనుకుంటున్నారా? మీకు కర్నూలులో కల్వరి టెంపుల్ బ్రాంచ్ ఏమైనా ఉంది? ఎక్కడుంది? ఎక్కడ? కర్నూలులోనే ఉందా? రైట్. ఆ కర్నూలులో కల్వరి టెంపుల్ బ్రాంచ్కి మీరు వెళ్ళండి. వెళ్ళగానే అలా బారుగా తెరిచి లోపలికి వెళ్ళిపోండి అనరు.
ఆగు, మీ పేరేంటి, మీ ఊరేంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, అన్ని డీటెయిల్ తీసుకుంటారు. సభ్యత్వ రుసుము, సబ్స్క్రిప్షన్ ఫీ, మెంబర్షిప్ అమౌంట్ ఉంటుంది కదా, అలా మెంబర్షిప్ తీసుకోవాలి దాని లోపలికి వెళ్ళాలంటే. అదేంటండి మెంబర్షిప్ లేకుండా లోపలికి రానివ్వరా, చర్చి కదా అంటే, మరి సెంట్రల్ వేసి నువ్వు అనుభవించవా? ఇదేమైనా అల్లాటప్ప చర్చ్ అనుకున్నావా? చూడండి, ఇప్పుడు మనం రేకుల కింద ఉన్నాం, మామూలుగా లేదు కదా. కానీ మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళాలంటే సెంట్రల్ ఏసీ ఉంటుంది. మామూలు విషయం అనుకుంటున్నారా? ఐమాక్స్ థియేటర్లో ఎంత కూల్ ఉంటుందో అంత కూల్ ఉంటుంది అక్కడ. అయితే ఐమాక్స్ థియేటర్కి దీనికి తేడా ఏంటంటే, అక్కడ ఒక సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ స్క్రీన్ మీద ఒకే క్యారెక్టర్ ఉంటుంది. ఈ ఒకే క్యారెక్టరు అన్ని పాత్రల్ని పోషిస్తుంది. అది గొప్ప టాలెంట్ అంటే. మీకు అర్థమవుతుందా? ఈ ఒక్క పాత్రే ఏడిపిస్తుంది, ఈ ఒక్క పాత్రే నవ్విస్తుంది, ఈ ఒక్క పాత్రే భయానకం, రౌద్రం, అన్ని రకాల రసాలను పారిస్తుంది అనమాట. చివరిలో అడుక్కు తినే రసం అని ఇంకొకటి ఉంటుంది, దశంభాగం అనే పేరుతో అడుక్కు తినే రసం ఉంటుంది, అది కూడా బాగా పండిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి సభ్యత్వ రుసుము తీసుకుంటే, మీ పేరు అక్కడ ఎంటర్ చేసుకుంటే మీకు వచ్చే లాభాలు ఏంటంటే, మీరు చచ్చిపోయిన రోజు మీకు పెట్టె వస్తుంది. ఏమొస్తుంది? పరలోకంలో సీట్ ఉండదు, శ్మశానంలో పెట్టె వస్తుంది. మీరు పుట్టినరోజు కేక్ వస్తుంది, ఇంటికి ఒక గ్రీటింగ్ కార్డు వస్తుంది. అక్కడికి వెళ్ళే వాళ్ళు చూడండి, జస్ట్ ఒక ఆదివారం వెళ్ళి ఎవరైతే ఆ కల్వరి టెంపుల్ బ్రాంచ్ లోపలికి వెళ్తున్నారో, ఆ సభ్యత్వం తీసుకొని సబ్స్క్రిప్షన్ ఫీ తీసుకొని లోపలికి వెళ్తున్నారో, వాళ్ళ ఫేస్ చూడండి. ప్రతిరోజు పరలోకానికి వెళ్ళి వచ్చేవాడికంటే ఎక్కువ వెలిగిపోతూ ఉంటుంది, మేము ఫలానా దగ్గరికి వెళ్తున్నామని. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మొత్తం కట్టుకట్టుకుని పోవడమే. యేసు ప్రభు అంటున్నాడు, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి. రాయబడ్డాయి మన పేర్లు పరలోకంలో. ఎవరి పేరు రాసుకుంటాడు ఆయన పరలోకంలో? రోష్ హస్నా రోజున యూదులు ఏమని నమ్ముతారు అంటే, గడిచిన సంవత్సరంలో నా చెడు కంటే మంచి ఎక్కువ ఉంది కాబట్టి దేవుడు ఇంకో సంవత్సరాన్ని ఇచ్చాడు అని కదా వాళ్ళు నమ్ముతారు. అయితే మనం దేన్ని బట్టి సంతోషిస్తామంటే, దేన్ని బట్టి మనం పరలోకంలో వ్రాయబడ్డాము అంటే, నా పేరు అయితే పరలోకంలో రాయబడింది, జీవగ్రంథంలో రాయబడింది. దేన్ని బట్టి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, మీ అపరాధముల చేతును పాపముల చేతును మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం మన పాపాల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశాడంట? క్రీస్తుతో కూడా బ్రతికించను. ఎలా బ్రతికించాడు ఆయన? ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా, మనం ఆయన రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మనం బ్రతికించబడ్డాం కదా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం నుంచి, మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితనే, భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూచుతనే. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తర్వాత 14వ వచనం చూడండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండం 2వ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో వాళ్ళు ఎక్కడ పడవేయబడ్డారంట? అగ్నిగుండంలో. జీవగ్రంథం అంటే ఏంటి ఇంతకీ? ఆ జీవగ్రంథంలో మనం పేరు లిఖించుకోవాలంటే ఎలా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము. ఆ జీవమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, నన్ను ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు తీర్పులోకి రారు, వాళ్ళు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. రోష్ హస్నా. ఎవరిని బట్టి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి.